మన పార్టీ ప్రోగ్రాములు మన మీద అక్రమ కేసులు తొలగేంత వరకు ఏదో మండలంలోనో తాడిపత్రిలోనో మనం నిరసన వ్యక్తం చేసేదానికి అందరూ సంసిద్ధంగా ఉండాలి. వాళ్లతో తన్నలు తిని దెబ్బలు తగిలించుకొని మన స్టేషన్కి పోయినా కేసులు కట్టలేని పరిస్థితుల్లో ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉన్నా కూడా మనము నిరసన వ్యక్తం చేసేదానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని నేను చెప్పడం జరుగుతాను. ఇప్పటికి కూడా ఆయన మాటలు చల్లుకోవడంలే. ఈరోజు కార్యక్రమం కోసం నేను అనంతపురంకు పోయి జిల్లా అధ్యక్షుడు ఉరవకొండ కళ్యాణ్ దుర్గము సమన్వయకర్తలతో కూర్చొని చర్చించిన కూడా వాళ్ళ మీద కూడా మీ ఇళ్ళకి వచ్చి దాడి చేస్తా, తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యేతో మీరు రాజకీయాల్లో భాగం కలుపుకుంటే అతనితో పాటు మీరు నిరసన వ్యక్తం చేసినా మీ ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేస్తా అంటాడు. ఇంకోటి 25 మంది ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తా అని కూడా చెప్తున్నారు. అంటే జిల్లా అధికారి అయినటువంటి ఎస్పీ జగదీష్ గారు కూడా ఇవన్నీ ఇంటానే ఉంటారు, కానీ ఆర్డర్లు పాస్ చేయరు. ఇక్కడుండే పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారు. జిల్లాధికారులు చెప్తే చేయరు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తారు. ఇక్కడ వాళ్ళ జీతాల కన్నా 10 రెట్లు ఆదాయం ఉంది. గంజా విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రతి వారము 50-60 కేజీలు గంజా ఇక్కడికి వస్తానే ఉంది. దాంట్లో అధికారులకు భాగం ఉందో నాకు లేదో తెలియదు, కానీ గంజాయి విచ్చలవిడిగా రావడంతోనే ఇక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటారు. కనీసం ఘర్షణ చేసిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరినన్నా కొడితే కనీసం వాళ్ళని స్టేషన్కి పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. టౌన్లో మా వాళ్ళందరినీ 45 మందిని బైండ్ ఓవర్ కేసులు కట్టినారు. లీడర్లందరినీ కూడా ఏమయ్యా తెలుగుదేశం వాళ్ళని బైండ్ ఓవర్లు కట్టారంటే మీరు చెప్పే వాళ్ళ మాకు మా ఉద్యోగం మాకు చేసేది తెలుసు అని చెప్తారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికాడ చాకరీ చేయడమా? జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉండి ఊడగలు చేయడమా? అట్లాంటప్పుడు పోలీస్ డ్రెస్సులు ఎందుకు? మీరు కూడా ఆ డ్రెస్సులు ఉడికి పచ్చ చొక్కాలు వేసుకొని మా కార్యకర్తల మీద మీరే దాడి చేయండి. ఒక లైసెన్స్ ఉందని ఆ డ్రెస్ వేసుకొని, మీకు దేవుడు లైసెన్స్ ఇచ్చినాడు ప్రభుత్వం, ఆ లైసెన్స్ ఉందని అమాయకులైనటువంటి కార్యకర్తలపైన నాయకులపైన ప్రతిసారి స్టేషన్కి పిలిచేది, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేది. కార్యకర్తల మీద అందరి మీద కూడా చాలా మంది మీద వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా జరుగుతుంది. అందువల్ల నేను దయచేసి చెప్పేది ఒకటే, ప్రభాకర్ రెడ్డి చేసే అరాచకాలను పోలీసు అధికారులు అరికడతారా? లేకపోతే మేము చట్టపరంగా కానీ మీ మీద కానీ ఆయన మీద కానీ చట్టపరంగా మేము చూసుకోవాలి. ఇంతకు మించి ఏమీ కాదు. చెప్తా అంటారు ఆయన, ఎవరైనా మా దగ్గరికి వచ్చే కార్యకర్తలను కూడా బెదిరిస్తూ అంటారు. పోతే మీ గ్రామంలో ఫ్యాక్షన్ పెడతా, మా తెలుగుదేశం నాయకులు మిమ్మల్ని కొట్టినా కూడా దిక్కు లేదు, పోలీసులు కేసులు కూడా పెట్టరు అని చెప్తా అంటారు. అయ్యా, పోలీసులు కేసులు పెట్టకపోతే అదే కంప్లైంట్ మనం కోర్టులో పెట్టచ్చు. కోర్టు కూడా తీసుకుపోయి కంప్లైంట్లు కడతాం. అందరూ కూడా మెయిల్ చేయండి. మీ సెల్లులో అంటే ఎస్పీకి, డీజీపీకి, కన్సల్ట్ స్టేషన్లో డిఎస్పీ గారికి అందరికీ మెయిల్ చేయండి. మన ప్రభుత్వం వచ్చినాక ఆ మెయిల్లో ఉండే పేపర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రోజు చట్టరీత్యా మనం చర్యలు తీసుకుంటాం. ఎప్పుడు కూడా అతను అనుకుంటా ఆడు, ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉంటుంది, నాకు చంద్రబాబు లోకేష్ అన్నదండలు ఉంటాయి, ఎవరిని ఏమి చేసినా కూడా నన్ను కాపాడుతారు. గతంలో నేను స్క్రాప్ వ్యాపారం చేసినా ఈ రోజులు పోలీసులు పిలుచుకొచ్చి తప్పుడు సాక్ష్యం చెప్పి కేసులు కొట్టేయిస్తారు. మీరు ఏమన్నా చేయండి, ఈ ప్రభుత్వంలోనే నేను లోకేష్తో మాట్లాడినా, లోకేష్ పాదాలు పట్టుకొని కానీ మిమ్మల్ని రక్షించుతా, ఇక్కడ పోలీసులు ఏమీ చేయలేరు. నేనేది చెప్తే అదే చేస్తారు. నేను చెప్తే బంగా వ్యాపారము మటకా గ్యాబ్లింగ్ చేయించే వాళ్ళు మీకు న్యాయం చేస్తారు. నేనుండా అని
ఒక పెద్ద భరోసా పోలీస్ అధికారులకు ఇస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే నీకు హైకోర్టు ఆర్డరు, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉంటాయి, నువ్వు దాన్ని ఒబే చేయాలా, ఒబే చేయకపోతే కోర్టుకు పోయి నిన్ను క్యాన్సిల్ చేయించి నీ స్వగ్రామంలో నిన్ను కూర్చోబెడతా, అప్పుడు చెప్తా ఈడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కథ చెప్తారు. అతను చెప్పేది పోలీస్ అధికారులకు బ్రీఫ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా చివరి ఊపిరి ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు తాడిపత్రి వదిలే ప్రసక్తి లేదు. తాడిపత్రి నాయకులు కాపాడుతానని కూడా ఈ సభామూలకంగా చెప్తున్నా. ఏమనుకుంటున్నారు మీరు? అనుకునేదంతా జరుగుతుంది అనుకోవడం కళ. ఏదో ఒక రోజు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎంత వారైనా కానీ గాలి కొట్టుకుపోయే పరిస్థితి ఆ రోజు వస్తుంది. మీ నాయకులను అడగండి, గ్రామాలలోకి పోయి మీ కార్యకర్తలను అడగండి, మీ గ్రామాలలో చాలా గ్రామాలలో ఉండే మీ నాయకులు భార్యలను అడగండి, మీరు ఏ విధంగా తిడతారో ఒకసారి ఆలోచన చేయి. నిన్న లేక మొన్న నానాంగపల్లిలో వచ్చింటే ఏమి తిట్టినావో. కొప్పూరు మండలంలో ఎంతమంది నాయకులు తిట్టేది కాక వాళ్ళ భార్యలను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరిచ్చినారు నీకు అంత హక్కు? నీకు కండకావరం ఎక్కింది. మనుషులంటే విలువ లేదు, అధికారులంటే లెక్క లేదు, ప్రజాస్వామ్యం అంటే అసలుకు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేదు. నేను చెప్పిందే రాజ్యాంగం అంటావు, నేను చెప్పిండేదే చట్టం అంటావు. ఇది ఎన్నాళ్ళు సాగదు ప్రభాకర్ రెడ్డి గారు. నువ్వు దీనికోసం వేచి చూస్తాండు. దీని మూల్యం ఏదో ఒక రోజు చట్ట రీత్యా నువ్వు చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా చెబుతూ మీరందరూ కూడా నాకు సహకరించినందుకు పేరున నమస్కారాలు పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.